ఈరోజు మన ఐరన్ మ్యాన్ సిరీస్లో డే 3. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఐరన్ మ్యాన్ అంటే 3.8 కిలోమీటర్స్ స్విమ్మింగ్, 180 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ ఫుల్ మ్యారథాన్ అని చెప్పాను. మ్యారథాన్ అంటే 42.2 కిలోమీటర్స్ రన్ చేయాలి. ఇదంతా సింగిల్ డేలో కంటిన్యూస్గా ఎలా చేస్తాం అని అయితే చాలా డౌట్ ఉంటుంది, ఈవెన్ నాకు కూడా, ఎందుకంటే స్విమ్మింగ్లో నేను చాలా వీక్ ఉన్నా. ఈరోజు షోల్డర్ అండ్ లెగ్స్ వర్కౌట్. షోల్డర్లో మోస్ట్లీ నేను ఫస్ట్ స్ట్రక్చర్ లిఫ్ట్తోనే స్టార్ట్ చేస్తాను యాజ్ యూజువల్. మోస్ట్లీ షోల్డర్స్ చేసిన ప్రతిసారి నా లెగ్స్ని కవర్ చేసుకుంటా. అలా అని వాటికి స్ట్రక్చరల్ లిఫ్ట్స్ కాదు, ఎనర్జీ సరిపోదు. రన్నింగ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ అందరికీ వచ్చే కామన్ పెయిన్ షిన్ స్ప్లింట్స్. సో ఆ పెయిన్ని అవాయిడ్ చేయాలంటే మీరు టిబియాలిస్ యాంటీరియర్ని ట్రైన్ చేయాలి. ఈ వర్కౌట్ కెటిల్ బెల్తో అయినా కేబుల్తో అయినా చేయొచ్చు. ఇది ఇంట్లోనే ఎలా చేయాలి అంటే ఒక వాల్కి లీన్ అయ్యి జస్ట్ మీ టోస్ని లిఫ్ట్ చేయండి స్లో అండ్ కంట్రోల్ మోషన్తో. లెగ్ ఫ్రంట్ పార్ట్ని బాగానే కవర్ చేసాం టిబియాలిస్ యాంటీరియర్. మరి బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మన కాఫ్ రైజెస్ స్లో అండ్ కంట్రోల్ మోషన్తో స్టాండింగ్ పొజిషన్లోనే చేయాలి. దట్స్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే. సేమ్ ఇదే వర్కౌట్ మనం ఎక్కడైనా చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఫీట్ స్టెప్స్ పైన ప్లేస్ చేసి మీరు పర్ఫామ్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్ క్యూలో నించోవాల్సింది నేను వెజిటేరియన్ క్యూలో నించున్నాను. రీసెంట్గానే చేంజ్ అయ్యాను కాబట్టి నాకు ఏమంత అనిపించట్లేదు. ఎక్స్ అయితే తీసుకుంటున్నా. అలా మన ఇంటికి వచ్చేసి మన ప్యారలెట్స్ పైన హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అనుకుంటాం కానీ క్యాలస్నిక్స్ చాలా కష్టం. నాకు క్యాలస్నిక్స్ వచ్చేసరికి ఇదే అనిపిస్తుంది. వాట్స్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ మజిల్స్ వెన్ యూ కాంట్ కంట్రోల్ ఇట్, వెన్ యూ కాంట్ బ్యాలెన్స్ ఇట్, వెన్ యూ క్యాన్ స్టేబుల్ ఇట్. చాలానే మాట్లాడుకున్నాం, మళ్ళీ రేపు కలుద్దాం.